నగరంలో పెరిగిన కాలుష్యానికి తోడు ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. మధ్యాహ్నం వేళలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఉదయం వేళలో నమోదవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలికి అందిస్తారు. తెలంగాణలో భిన్న వాతావరణ మార్పులు కనబడుతున్నాయి. ఒకవైపు ఎండ, మరొక వైపు వర్షం పడుతోంది. అయితే నిన్న కురిసిన వర్షానికి కాస్తంత ఉపశమనం లభించిందని చెప్పొచ్చు నగరవాసులకు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక రోడ్లన్నీ కూడా, రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండే రహదారులు ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతల కారణంగా బయటికి రాలేని పరిస్థితి వల్ల అంతా కూడా నిర్మానుష్యంగా కనబడుతుంది. ఈ హీట్ వేవ్ కండిషన్స్తో నగరవాసులంతా కూడా బిక్కిరవుతున్నారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం, అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ క్యూమిలోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే రానున్న 3 రోజుల్లో కూడా తెలంగాణలో ఇదే వాతావరణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఉష్ణోగ్రత నగరంలో 42, 41 ఈ విధంగా ఉండే ఉష్ణోగ్రతల కారణంగా అసలు ఎవరు బయటికి రాలేని పరిస్థితి. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా చిరు వ్యాపారుల పైన పడిందని చెప్పొచ్చు. వర్షాకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి కనబడుతోంది. ఎవరు ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక అసలు బయటికి రాలేని పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు అయితే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అదేవిధంగా కాస్త సాయంత్రం అవ్వగానే వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడుతుంది. వర్షాలు మేఘావృతం అయ్యి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఎండ తీవ్రతకు అయితే ఎవరు బయటికి రాలేని పరిస్థితి. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా చిరు వ్యాపారులపైన అయితే పడింది. వాహనదారులు కూడా ఎవరు బయటికి రాలేని పరిస్థితి. రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. మరో 3 రోజుల పాటు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలీకి, HM టీవీ, హైదరాబాద్.